తారీఖు విజయవాడలో హైడ్రామా ప్రజాశక్తి పత్రిక సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధం, అరెస్టును అడ్డుకుంటూ సింగ్ నగర్ లో టీడీపీ జనసేన శ్రేణులు ఆందోళన. ఇప్పుడు వీళ్ళు ప్రజా సంఘాల టీడీపీ జనసేన ఒక వీడియో కూడా నేను చూపిస్తా. అదే ఎవరైతే సాయికృష్ణ వాళ్ళ మేనమాలమ్మటి ప్రెస్ మీట్ లో ఉన్న ఆమె అక్కడికి వెళ్ళి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చెబుతుంది. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఉంది. రెండోది వచ్చేటప్పటికి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో, ఇది ఈనాడు జనపత్రికలో వచ్చినటువంటి వార్తే. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో సాయికృష్ణ కేసు విచారణ కొనసాగుతున్న వేళ సిఐ నాగరాజు గత 3 రోజులుగా కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు, ఆయనకి ఎలాంటి సహకారం అందుతున్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోజు ఈనాడు జనపత్రిక చూడండి సార్, హెడ్డింగ్ ఏమో దూకుడు పెంచిన సిట్ అని రాశారు. లోపలికి వెళ్తే సీసీటీవీ దృశ్యాలు మాయం. ఒక రోజుది కాదు, ఒక నెలది కాదు, సంవత్సరం నుంచి సీసీ ఫుటేజ్ మాయం చేశారంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సంవత్సరం నుంచి సీసీ ఫుటేజ్ లో మాయం చేశారనంటే ఒక్క సాయికృష్ణన్ ఒక్కడే లాకప్ డెత్ కాల, ఇంకా అనేక మంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయ్యారు అంటానికి 1 year నుంచి సీసీ ఫుటేజ్ మాయం చేశారు. దానికి కారణం అని చెప్పి ఎందుకంటే ఒక్క నిమిషం అక్కడ డివిఆర్ ఎన్విఆర్ లేదా డిజిటల్ వీడియో రికార్డింగ్ అండ్ నెట్వర్క్ వీడియో రికార్డింగ్ మొత్తం సంవత్సరం నుంచి మాయం చేశారని చెప్పి ఇక్కడ చూడండి క్లియర్ గా. సిట్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను 18 నెలల పాటు భద్రపరిచి ఉంచాల్సి ఉంటుంది. కానీ కృష్ణలంక స్టేషన్ లో దాదాపు 1 ఏడాది పాటు